బ్రేకింగ్ న్యూస్ కామారెడ్డి జిల్లాలో వరుణుడు శాంతించారు. రాత్రి 2-3 గంటలు మాత్రమే మోస్తరు వర్షం కురిసింది. మరోవైపు కామారెడ్డి ముంపు ప్రాంతాల్లో దయనీయ పరిస్థితి నెలకొంది. ఇళ్లను వదిలి పునరావాస కేంద్రాలకు వెళ్లారు బాధితులు. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలు పర్యవేక్షించిన అధికారులు భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల రహదారి దెబ్బతినడంతో ప్రస్తుతం కొన్ని మార్గాలకు మాత్రమే రాకపోకలు కొనసాగుతున్నాయి. NH-44 పై సింగిల్ వేను బారికేడ్స్ తో పోలీసులు మూసేశారు. ఇంకో 24 గంటల్లో కామారెడ్డి ప్రాంతానికి వర్ష సూచనలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో వరదలకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకి ప్రజలంతా కూడా అతలాకుతలమయ్యారు. 2-3 రోజుల నుంచి కురిసిన వర్షాలకి మొత్తం కామారెడ్డి మొత్తం మునిగి తేలిందనే చెప్పుకోవచ్చు. ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా హైవే రోడ్డుకు సంబంధించిన హైవే రోడ్డు కొట్టుకుపోవడం, చెరువులు కొట్టుకుపోవడం, దీంతో జిఆర్ కాలనీ కావచ్చు, ఆ చెరువు ప్రాంతం ఉన్న కామారెడ్డి పెద్ద చెరువు ప్రాంతంలో ఉన్న జిఆర్ కాలనీ కావచ్చు, అలాగే హౌసింగ్ బోర్డు కావచ్చు, పూర్తిగా సుమారు 150 కుటుంబాలు మొత్తం ఆ ఇండ్లని కూడా నీట మునిగాయి. మొత్తం బురదమయమైంది. మొత్తం మట్టి గిద్దెలు మొత్తం పూర్తిగా నిండిపోయినాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఇలాంటి ఇప్పుడు నేను చూపిస్తున్న విజువల్స్ ఏదైతుందో చెరువులు కొట్టుకపోవడంతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. వాగులు పొంగడంతో గ్రామాలు మొత్తం ఎక్కడెక్కడ స్తంభించిపోయింది. మనం చూస్తున్న విజువల్స్లో ఆ ఎదురుగా చూస్తున్న గ్రామం ఉంది. ఆ గ్రామస్తులంతా కూడా అక్కడే నిలిచిపోయారు. ఈ చెరువులు నిండిపోవడంతో వాగులు పొంగి పొరుతున్నాయి. మొత్తం ఇదంతా పెద్ద బ్రిడ్జ్. ఇది ఈ బ్రిడ్జి పొంగి పొర్లుతుంది. ఈ పొంగి పొర్లుతున్న బ్రిడ్జ్ నుంచి అక్కడున్న గ్రామస్తులంతా కూడా ఎక్కడెక్కడ స్తంభించిపోయారు. అటు నుంచి ఇక్కడికి రాలేని పరిస్థితి, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే బీబీపేట సంబంధించిన చెరువు ప్రమాదకరంగా ఉంది. బీబీపేట దిగువ ఉన్న షేర్ బీబీపేట గ్రామస్తులంతా కూడా ఖాళీ చేయించిన పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే విద్యా సంస్థలు మరో 2 రోజుల పాటు హాలిడేస్ ఇచ్చాయి. అంతేకాకుండా ఆగస్టులో సాధారణ వర్షపాతం కంటే 135% అధికంగా వర్షపాతం కురిసిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కామారెడ్డి ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాజంపేట, బిక్కనూరు, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట, కామారెడ్డి, బిక్కనూరు, కామారెడ్డి జిల్లాకు సంబంధించిన దోమకొండ, నిజాం సాగర్, తాడ్వాయి, రామారెడ్డి, సదాశివనగర్, పాల్వంచ, మాచారెడ్డి, పిట్లం, మహమ్మద్ నగర్తో పాటు గాంధార్లో 2 రోజుల్లో 30 నుంచి 60 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందంటే మామూలు విషయం కాదు. ఏదైతే వేలాది ఎకరాల్లో పంటలన్నీ నీట మునిగాయి. జిల్లా వ్యాప్తంగా తెగిన సుమారు 55 చెరువులు తెగినట్టుగా అధికారులు అయితే గుర్తించారు. 380 గ్రామాల్లో 93,925 ఎకరాల్లో పంట నీటి మునిగినట్టుగా తెలుస్తుంది. వరి, పత్తి, సోయా పంటలకు తీవ్ర నష్టమే వాటిల్లని చెప్పుకోవచ్చు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ రివ్యూ తర్వాత ఏదైతే కామారెడ్డిలో ఎస్పీ కార్యాలయంలో మంత్రి సీతక్కతో పాటు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ రివ్యూ నిర్వహించారు. ఎక్కడైతే ప్రమాదకరంగా ఉన్న చెరువులు కావచ్చు వాటిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటాం. అలాగే వాగులు వంకలు తెగిపడుతున్న సందర్భంలో గ్రామస్తులంతా అలర్ట్గా ఉండాలని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా కూడా 2 రోజుల్లో 2 మృతి చెందగా 1 గల్లంతైనట్లు తెలుస్తుంది. అంతేకాకుండా 18 గేదెలు, 8 ఆవులు, 10,000 కోళ్లు మృత్యువాత పడినట్టుగా అధికారులు అయితే ఒక అంచనా వస్తున్నారు. అలాగే కూలిన 13 ఇండ్లు, ఏదైతే పాక్షికంగా దెబ్బతిన్న 310 ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవిటిని కూడా గుర్తించడం జరిగింది. సుమారు 24 చోట్ల పంచాయతీరాజ్ రోడ్లు, అలాగే 34 R&B రోడ్లు ధ్వంసమైనట్టుగా అధికారులు అయితే గుర్తించారు. అంటే రోడ్డు ధ్వంసం అవడం అంటే చెరువులు నిండిపోవడంతో, చెరువులు తెగిపోవడంతో కామారెడ్డికి సంబంధించిన హైవే రోడ్డు ఎట్లా అయితే భయంకరంగా తెగిపడిపోయిందో, ఆ రోడ్ అంతా కూడా ధ్వంసమైందో అలాంటి పరిస్థితులు నెలకొన్న సందర్భంలో ఇలాంటి చర్యలు మరమ్మతు చేసేందుకు అధికారులు అయితే నిమగ్నమని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి పరిస్థితి ప్రతి గ్రామంలో సుమారు 55 చెరువులు తెగిపోయినాయి. 55 చెరువుల్లో సుమారు 100 వాగులు ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి వాగులు ఉన్న సందర్భంలో ఈ వాగులకి సంబంధించిన ఇది ఏవైతే వాగులపై నుంచి వచ్చే బ్రిడ్జిలు ఏవైతుంటాయో ఆ బ్రిడ్జిలన్నీ కూడా ఇలా పొంగి పొరుగుతున్నాయి. చూడొచ్చు. ఇప్పటికీ ఇట్లాంటి గ్రామాలు సుమారు 80 నుంచి 100 గ్రామాలు ఉంటాయనుకోవచ్చు. ఇట్లాంటి ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ కూడా ఆ గ్రామం అంతా కూడా అక్కడ నిలిచిపోయింది. అక్కడ నుంచి ఇక్కడ రాలేని పరిస్థితి. ఉదయం లేవగానే ఎవరి పనులు వాళ్ళు వెళ్తూ ఉంటారు, రైతులు వెళ్తూ ఉంటారు, కానీ అక్కడ నుంచి ఇక్కడ రాలేని పరిస్థితి.
పూర్తిగా మొత్తం చెరువులు నిండిపోవడంతో ఇక్కడ సంబంధించిన చెరువు ప్రాంతంలో మొత్తం పూర్తిగా గ్రామస్తులంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. చెరువు ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే వర్షం తగ్గినప్పటికీ కామారెడ్డి ఉమ్మడి జిల్లా సంబంధించిన కామారెడ్డి ఎల్లారెడ్డిలో వర్షం తగ్గినప్పటికీ ఏదైతే చెరువులు పొంగి పొరుగుతున్నాయి, ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల వాసులందరినీ కూడా సురక్షితంగా ఏదైతే జిల్లా కేంద్రంలో లేకపోతే ఫంక్షన్ హాల్లో లేకపోతే ఏదో రైతు భవనాలు ఏవైతే ఉంటాయో అక్కడికి తరలించారు. ప్రస్తుతానికైతే చాలా వరకే సురక్షితంగా ఉన్నప్పటికీ ఇంకా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే ఈ చెరువులు తెగిపోయినాయి కాబట్టి వాటికి మరమ్మతులు చేయాలి. అంతేకాకుండా ఇదంతా ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడే గ్రామస్తులంతా సురక్షితంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అధికారులు ఇప్పటికే అలర్ట్ చేశారు. మరో 2 రోజుల తర్వాత వర్షాలు ఉన్నాయి కాబట్టి ముందుగానే అలర్ట్ అయ్యారు. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన నష్టాన్ని ముందుగానే గుర్తించిన నష్టాన్ని మరోసారి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతానికైతే గ్రామస్తులందరికీ చెప్తున్నారు ఇంకా 2 రోజుల తర్వాత వర్షాలున్నాయి. వర్షాల నేపథ్యంలో ఇలాంటి వాగులు వంకలు పొంగిపడుతున్న నేపథ్యంలో గ్రామస్తులు తీవ్ర ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది కాబట్టి గ్రామస్తులంతా జాగ్రత్త ఉండాలని చెప్పి కోరుతున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.